ఇప్పుడు కాదులే, ఇక చాలా ఉంది చూసుకోవాల్సింది, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది. నా వయసు ఎంత ఇప్పుడు బాప్తీసం పొందటానికి, ఇప్పటి నుంచే బాప్తీసం పొందమంటారు అని ఎన్ని రోజులు అరిసినా కంటాలు అరిగిపోయి పాస్టర్లు గొంతు ఆపరేషన్ చేసుకోవాల్సిందే కానీ వినేవాళ్ళు మాత్రం మారు మనసు పొందరు. ఈరోజు మన అంశం పశ్చాత్తాపము, రిపెంటెన్స్. పశ్చాత్తాపము అనేది ఒక రక్షణ పొందిన కొత్తలోనే కాదు, మన జీవితంలో ప్రతిరోజు చేయవలసినటువంటి ఒక పని. ప్రతిరోజు మన లెక్కను మనం చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఉదయం గురించి సాయంత్రం దాకా ఆలోచించుకొని ఈరోజు ఎక్కడన్నా దేవునికి ఎక్కడన్నా ఆయాస్కరంగా ప్రవర్తిస్తున్నానా అని మన పడకల మీదకి వెళ్ళే ముందు మన లెక్కలు మనం చూసుకోవాలి. వంటల్లో ఎక్కువ మార్వాడీలు ఉంటారు. మార్వాడీలు మామూలుగా అయితే అందరూ సంవత్సరానికి ఒకసారి లెక్క చూస్తారు. మార్వాడీలు ఏ రోజు లెక్క ఆ రోజు చూసుకుంటారు. అది ఎంత లేట్ అయినా సరే, 10 అయినా 11 అయినా 12 అయినా ఆ రోజు లెక్క చూసుకొనే ఇంటికి వెళ్తారు. మనం కూడా ఏ రోజుకి ఆ రోజు దేవుడితో మన లెక్క ఎలా ఉందో చూసుకోవాలి. లెక్క ఏమైనా తప్పిందనుకో ప్రార్థనలో సరిచేయి ప్రభు అని మన తప్పులు ఏదైనా ఉంటే ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని మనం పశ్చాత్తాపడి ఇక అన్నడు చేయలేని ప్రభు దగ్గర ఒప్పుకొని మారు మనసు ఏ రోజుకి ఆ రోజు పొందాలి. ఎందుకంటే మనమేమి నీతిమంతులం కాదు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. రక్షణ పొందేసినంత మాత్రాన మనం నీతిమంతులం కాదు. దేవుడు ఆయన కృపా సంపన్నుడు కాబట్టి, ఆయన దయాప్రాప్తుడు కాబట్టి ఉచితంగా మిమ్మల్ని నీతిమంతులుగా మారుస్తున్నానని చెప్పే పెద్ద మనసు ఆయనకు ఉంది. కానీ మనకైతే నీతిమంతులము కాదు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఇంకొకరు ఎవరిని ఈరోజు పొగడరు మీరు నీతిమంతులు అని. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చాను. కానీ మనం ఆయన ఎంత చెప్పినా మనం నీతిమంతులం కాదు. ఎన్నో రకాల మనలో ఏ రోజుకి ఆ రోజు లోపాలు మనలో ఉంటానే ఉంటాయి. ఈరోజు మారు మనస్సు అనేటువంటి ప్రసంగాలు ఈరోజు చాలా ముఖ్యం సంఘాల్లో. రక్షణ పొందిన తర్వాత, యేసుక్రీస్తు పునరుత్థానం అయిపోయిన తర్వాత, శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు చేసిన మొట్టమొదటి ప్రసంగం మారు మనస్సు గురించే, పశ్చాత్తాపం గురించి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుడు. పేతురు చెప్పిన మొట్టమొదటి ప్రసంగంలో 3000 మంది రక్షణ పొందేశారండి. ఈ ప్రసంగానికి మారు మనస్సు అనే ప్రసంగం చాలా శక్తివంతమండి. ఈరోజు చాలా సిల్లిగా కనిపిస్తుంది చాలా మందికి, కానీ గొప్పగా మనకి ఏమి నచ్చింది చెప్పనా? ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఈరోజు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు మీరు ఇక్కడ దేవుడికి మీరు ఇక్కడ 10 రూపాయలు ఇస్తే మీ అకౌంట్లోకి 1000 రూపాయలు వస్తాయి, మీరు 1000 రూపాయలు ఇస్తే మీ అకౌంట్లోకి 1,00,000 రూపాయలు వస్తాయనే ప్రసంగాలకు మాత్రం మన చెవులు చక్కగా పెట్టి వింటాం. పేతురు ఇవేమి చెప్పలా, మారు మనసు పొందండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని ప్రసంగించేటప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని అప్పటికప్పుడే 3000 మంది రక్షణ పొందిన 41వ వచనంలో ఇంచుమించు. కాబట్టి అతడు వాక్యం అంగీకరించి బాప్తీసం పొంది ఆ దినమున ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. 3000 మంది ఒక్క ప్రసంగానికి మార్చారు. మారు మనసు ప్రసంగం అంత శక్తివంతమైనది. మనం అంగీకరిస్తే ఈరోజు మనలో అట్టి మారు మనస్సు అనుభవం మనలో ఉంటుందా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. మీరు మారు మనసు పొందని పేతురు చెబుతున్నాడు. పరలోకంలో గొప్ప ఆనందం ఏంటో తెలుసా? పరలోకంలో వచ్చేటువంటి గొప్ప ఆనందం నువ్వు ఆస్తుపాస్తులు సంపాదించుకోవడం కాదు. అయ్యో నా బిడ్డ ఈరోజు పెద్ద ఉద్యోగం సాధించేశాడు అని ఆనందం కాదండి. ఈరోజు నా బిడ్డ పెద్ద బంగళా కట్టాడు ఆనందం కాదు. పరలోకంలో గొప్ప ఆనందం ఏంటంటే లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ వచనం. 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. సంఘములో
ఖచ్చితంగా ఉండాల్సింది ఏం తెలుసా? మారు మనస్సు. ఈరోజు మారు మనస్సు పొందండి పొందండి అన్నామనుకో, ప్రభు వైపు పూర్తిగా మీరు మారు మనసు పొందడానికి చాలా మంది ఏం చేస్తారు? కొంతమంది సగం మారు మనసు పొందుతారు. సగం అంటే ఈరోజు మారు మనసు పొందుతారు, రేపు నుంచి మన బ్రతుకులు మారే. అంటే ఇలా ఉండాల్సింది మనం ఒక 45 డిగ్రీస్ తిరుగుతాం. ఇంకా మారు మనసు పొందాలంటే 90 డిగ్రీస్ తిరుగుతాం తప్ప. కానీ దేవుడికి కావాల్సింది 180 డిగ్రీస్ మారు మనస్సు. అంటే పూర్తిగా నీ పాపానికి రివర్స్లో పూర్తిగా దేవుని వైపు నువ్వు తిరగాలి. ఇంకొంతమంది ఇంకో స్టెప్ తిరిగి 180 డిగ్రీలు తిరిగి మళ్ళీ 360 డిగ్రీస్ మళ్ళీ వెనక్కి తీస్తారు. వీళ్ళందరూ ఏంటో తెలుసా? ఆల్రెడీ దేవుని ప్రేమను రుచి చూసిన వాళ్ళు, దేవుని శక్తిని రుచి చూసిన వాళ్ళు, గొప్ప సేవకులైన వాళ్ళు ఈరోజు వెనక్కి పడిపోయిన వారు ఎంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు? అంటే వీళ్ళందరూ కూడా దేవుడి నుంచి పూర్తిగా తిరిగి మరలా పాపం వైపు తిరిగినటువంటి వారు వీళ్ళందరూ. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, సగం సగం మారు మనసు కాదు, పూర్తిగా నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. 180 డిగ్రీస్ నీలో పశ్చాత్తాపం నీ జీవితంలో ఉండాలి. నువ్వు ఎంత పశ్చాత్తాపడతావో దేవుని కృపను అంతగా పొందుకుంటావు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అయినను అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువు యేసుక్రీస్తు మూలంగా ఏరు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ దేవుని కృప అంత విపరీతంగా అపరిమితంగా విస్తరించి నువ్వెంత పశ్చాత్తాపడతావో అంత కృపను దేవుని నుంచి పొందుకుంటావు. దేవుని కృపను పొందుకునే ప్రార్థన నీ పశ్చాత్తాపమే, నీ మారు మనస్సే. ఈరోజు మన జీవితంలో అది ఉంటుందా? మన బ్రతుకులు అలా ఉంటుందా? ఎంత ఎక్కువగా నువ్వు ఎంత ఎక్కువగా నీ పాపాన్ని విడిచిపెడతావో అంత ఎక్కువగా దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. ఈరోజు చాలా మంది అనుకుంటారు, నేను దేవుడిని ఎరుగన్నాను కదా, చెడ్డ పనులు ఏం చేయట్లేదు కదా అనుకుంటాం. చెయ్యకూడని చేయటమే పాపం అనుకుంటారు చాలా మంది. కానీ చెయ్యవలసింది చెయ్యకపోవటం కూడా పాపమే. ఏంటది? యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం త్వరగా. కాబట్టి మేలైనది చేయరడియో అలాగూ చేయని వాడికి పాపము కలుగును. చూసారా మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం ఏమనుకుంటున్నాం? ఈ లోకంలో సిగరెట్ అమ్మయ్యా పాపం నేను చూడట్లా, సినిమాలా నేను చూడట్లా పాపం నేను చేయట్లే అనుకుంటున్నాం. కానీ మేలైనది ఎరుకు కూడా చెయ్యకపోవడం కూడా పాపమేని దేవుడి వాక్యం చెబుతుంది. ఏంటది? మన వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, ఇవన్నీ కొన్ని మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. కానీ అది చేస్తే మేలని తెలుసు, కానీ మనం చేయాలి. ఉదాహరణకు ఉద్యోగంలో లంచాలు తీసుకోవడం తప్పు అని తెలుసు, నీతిగా బ్రతకడం దేవుడికి ఇష్టమని తెలుసు, అయినా నీతిగా బ్రతకకుండా లంచాలు పుచ్చుకుంటాం. మనం సంఘంలో సేవలో సహకారిగా ఉండాలి, సువార్తలో ఒక సహకారిగా ఉండాలని మనకు తెలుసు, అయినా మనం ఏమనుకుంటాం? ఇది సేవకుల పని. ఆ టైం ఒక వ్యక్తికి బలహీనతలో ఉన్నాడు, ఆ వ్యక్తికి ఆ రోజు నువ్వే అవసరం సువార్త చెప్పడానికి, దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. కానీ నువ్వు ఇది నా పని కాదని పక్కకు వచ్చావు అనుకో, అనుకోకుండా ఆ వ్యక్తికి ఆ రోజే లాస్ట్ రోజు అనుకో, ఏంటి పరిస్థితి? ఆ రోజు ఎవరు దేవుడు దొరకలా, నువ్వు దొరికావు అక్కడ. అది ఆయనకు సువార్త ప్రకటిస్తే మేలని నీకు తెలుసు, అది మేలని తెలుసు కూడా చెయ్యకపోవటం పాపము. మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఇలా బ్రతకండి, ఇలా బ్రతికితే నాకు నా కుటుంబానికి మేలని తెలుసు, అయినా మనం అలా బ్రతకకుండా దేవునికి వ్యతిరేకంగానే మన జీవితాలు బ్రతుకుతున్నాం. ఇవన్నీ కూడా దేవుని కంటే ఇవన్నీ ఎక్కువగా నువ్వు ఏదైతే పెట్టుకుంటావు ఇవన్నీ కూడా పాపమే. దేవుని పక్కన పెట్టి మనం కొన్నిసార్లు ఎందుకు అనుకుంటామంటే టైం లేదు, ఈ పని ఎందుకు చేయరు అంటే మంచి పని తెలుసు కూడా, దేవుని పని తెలుసు, ఎందుకంటే నాకు టైం లేదు అని చాలా మంది అనుకుంటారు. అలా అంటానికి విశ్వాసులను మనం అంటానికి లేదు. ఈరోజు మనకు తినడానికి టైం ఉంటుందా? పడుకోవడానికి టైం ఉంటుందా? పని చేసుకోవడానికి టైం ఉంటుందా? కానీ దేవుని పని చేయడానికి టైం ఉంటుంది. బైబిల్ ఎందుకు చదవడానికి టైం ఉండట్లేదు బ్రదర్, ఎప్పుడో నైట్కి వస్తాను. ప్రార్థన ఎందుకు చేయడం నాకు టైం ఉండట్లేదు. దేవుని పని చేయటానికి మనకి సమయం ఉండట్లేదు. జాగ్రత్త, దేవుణ్ణి పక్కన పెట్టి నీ పనికే నీ ఉద్యోగానికి ఇంపార్టెన్స్ ఇచ్చావు అనుకోండి, మన కష్టార్జితం చిల్లి సంచిలో పడినట్టే. జాగ్రత్త. ఈరోజు దేవుడు దీవిస్తేనే మనకు వస్తుందని గుర్తుపెట్టుకోండి.
1,00,000 సంపాదించినోడు అప్పులు పాలైపోతున్నాడు. 10,000 సంపాదించి దేవుళ్ళో నీతికున్నవాడు డబ్బులు మిగుల్చుకుంటున్నాడు. ఇప్పుడు ₹1,00,000 సంపాదించినోడు గొప్పవాడు, 10,000 సంపాదించినోడు గొప్పవాడు. బయటికేమో ₹1,00,000 సంపాదించినోడు గొప్పవాళ్ళకి కనపడతాడు. నెల చివరికి మిగులుతుంది కనీసం 1,000-2,000 మిగులుతున్నాయి. వాడికి చూస్తేనేమో 1,00,000 ఇంకో 1,00,000 అప్పు అవుతుంది. అప్పుడు ఈ 10,000 అతనే గొప్ప. ఈరోజు దేవుని కృపను మనం పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే మనలో మారు మనసు ఉన్నట్ల. దేవుని కృపను పొందుకోవాలంటే మనలో మారు మనసు కావాలి. మారు మనసు మనలో కావాలంటే పాపం ఒప్పుకోలు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందిన బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి పశ్చాత్తాపం కలగాలంటే ఏం చేయాలి? పశ్చాత్తాపం కలగాలంటే వాక్యము దగ్గరికి వెళ్ళాలి. వాక్యం దగ్గరికి వెళ్ళాలంటే దేవుని మందిరానికి రావాలి. మనం చేయాల్సిన పనులు మన దగ్గర ఉన్నాయి, మనం చేయాలి. దేవుని యొద్దకు తిరండి, ఆయన మీ యొద్దకు వచ్చును. తండ్రి అని పిలవండి, కుమారుడా అని పిలుస్తాడు ఆయన. నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు ఆయన. యాక్షన్ ఎవరిది? మంది. రియాక్షను ఆయింది. చర్య మంది, ప్రతి చర్య ఆయింది. చేయాల్సింది ఫస్ట్ మనం, తర్వాత చేయాల్సింది ఆయన. మందిరంలోనికి రావటం మన పని, మన హృదయంలోనికి వెళ్ళటం ఆయన పని. దేవుడు కనిపించకపోయినా ప్రార్థన చేయడం మన పని, ఆయన మనకు కనిపించకపోయినా మన అవసరం తీర్చడం ఆయన పని. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, కానీ మన యొద్ద కొన్ని విగ్రహాలు పెట్టేసుకుంటున్నాం మన జీవితంలో. ఈ విగ్రహాలు పెట్టేసుకోవడం వల్ల మనం మారు మనసు పశ్చాత్తాపం పొందట్లేదు. మనం దేవుని వైపు తిరగలేకపోతున్నాం. ఏంటి ఆ విగ్రహాలు? బయటకు కనిపించే విగ్రహాలు కాదండి, అవి పెద్ద నష్టం చేయలేము. కానీ ఆ విగ్రహాలన్నీ ఎక్కడ ఉన్నది తెలుసా? మన హృదయాల్లో ఉన్నాయి. చూడండి యెహెజ్కేలు గ్రంథం, 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుష్యుడు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని రోషం పుట్టించు అభ్యంతరములను తన ఎదుట పెట్టుకున్నారు. ఇప్పుడు విగ్రహాలు వీళ్ళు ఎక్కడ పెట్టేసుకున్నారు? హృదయంలో పెట్టేసుకున్నారు, తమ మనస్సులో పెట్టేసుకున్నారు ఆ విగ్రహాల్ని. అది పెట్టుకొని ఈరోజు మనసులో ఏదో పెట్టేసుకుని దేవునికి మాత్రం పశ్చాత్తాపడట్ల. ఉదాహరణకు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, ఆదివారం. చింటి గారు చూస్తే క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. క్రికెట్ పిచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఫిజికల్గా ఎక్కడ ఉంటాడు, మనసు అంతా ఎక్కడ ఉంటుంది? క్రికెట్ మీదే ఉంటుంది. ఈరోజు అసలు ఆదివారం, మనసు ఎక్కడ ఉంటుంది? ఇంటికాడ మా ఆవిడ ఈరోజు మటన్ ఎలా ఉంటుందో, ఈరోజు కూర తేలేదు, ఈరోజు ఏం కూర తేవాలి ఏంటో, మటన్ తేవాలా, చికెన్ తేవాలా, చేపలు తేవాలా, ఈరోజు ఈ ఆలోచనలు కొంతమంది మనసులో ఉంటాయి. ఇప్పుడు మనసులో ఇందాక వ్యక్తికి ఏమో క్రికెట్ విగ్రహం, ఈ వ్యక్తికి ఏమో నాన్ వెజ్ విగ్రహం. ఈరోజు మన మనస్సుల్లో ఇలాంటి విగ్రహాలు పెట్టేసుకున్నాం. ఇలాంటి విగ్రహాలు పెట్టేసుకొని మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా విసుగు. సోమవారం నుంచి శనివారం వరకు నేను పొద్దున లేవట్లేదా, స్కూల్కి వెళ్ళట్లేదా, ఆఫీస్కి వెళ్ళట్లేదా, ఉద్యోగాలు ఒక్క ఆదివారం ఈ పాస్టర్ గారు కూడా ఇక్కడ కొంచెం పర్వాలేదు, అక్కడ మరి 6:30కి 5 గంటలు ఇస్తే కానీ 6:30కి రాలేము. ఉదయాన్నే పెట్టేశారు మా పాస్టర్ గారు. 8కి పెట్టచ్చు, 9కి మీ మంచి కోసం అని, ఎండాకాలం కదా ఉదయాన్నే పెట్టాడు. 6 రోజులు కాస్త కష్టపడిపోయి ఒక్కరోజు కూడా నేను లేటుగా లెగవద్దా అని అనుకుంటాను. ఉదయాన్నే 5కి ప్రారంభమైతే నా సాక్ష్యం చెప్తాను, రాత్రి 12 అయ్యింది. ఇంట్లో నాకు చేయడానికి మా ఇంట్లో ఎవరు లేరు, ఆవిడ వర్కింగే, నేను వర్కింగే. మా అమ్మాయిని పొద్దున్న లేపి రెడీ చేయించడానికి పంపించడానికి ఎంత టైం పడుతుంది? ఒక వంట వండుతుంది తప్ప అన్ని పనులు చేస్తాను. అంట్లు చదువుతాను, అన్ని చేస్తాను, బట్టలు ఉతుకుతాను, అన్ని చేస్తాను, పాపకు స్నానం కూడా చేపిస్తాను. ఇవన్నీ చేసి వాళ్ళని సాయంత్రం పడుకోబెట్టి నేను దేవునితో 2-3 గంటలు గడపందే నాకు ప్రశాంతంగా నిద్రపడు. నాకు ఇంకా ఆదివారం నేను పొద్దున మళ్ళీ నేను కూడా లేచి మళ్ళీ ఆదివారం కూడా 5ంటికి లెగాల. మరి నాకు అనిపిస్తుంది, ఎందుకని ఆదివారం ఎప్పుడు వస్తుందా? ఎందుకంటే ఆదివారం ఉన్న శక్తిని నా వారం అంతా అనుభవిస్తాను నేను. అలాంటిది మనసులో పెట్టుకుంటే ఇంకే విగ్రహం మనసులోకి వెళ్దు. నాకు ఆ మనసులో ఉన్న విగ్రహం ఏంటి తెలుసా? దేవుడే. ఆదివారం వచ్చినది ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు సన్నిధి వెతుకుతానా? మళ్ళీ అక్కడ ముగించి ఇక్కడ ముగించి, ఇంకా పాస్టర్ గారి ప్రయాసం ఉంది, మన ప్రయాసం ఎంతలేండి. ఆయన ఎక్కడ ముగించి అక్కడ చీరాలు వెళ్ళి, మరి వీళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారా? వీళ్ళు ఏ ఒక్కరోజు ప్రయాసపడుతున్నారా? మిగతా 6 రోజులు రెస్ట్ తీసుకుని ఒకరోజు ప్రయాసపడుతున్నారా?
7 రోజులు. ఈరోజు మన విగ్రహాలు, మన మనసులో ఏది ఉంటే అదే విగ్రహం. ఈరోజు దేవుడు కాకుండా ఏది ఉన్నప్పుడు దేవుని సన్నిధిని పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మనకి. దేవుడే మన హృదయంలో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా దానికి అక్కడ దేనికి చోటే పోం మనం. మారు మనసు పొందిన వారిని మనం జాగ్రత్తగా వెతికితే 2 రకాలుగా మారు మనసులు ఉంటారండి. ఎలా అంటే, ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి, కొంతమంది వెంటనే తీసుకొని అయ్యో నాలో ఈ తప్పు ఉంది, మారు మనసు పొందుతారు, వీళ్ళు ఒకటి. ఇంకొంతమంది నాకు ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు కాదులే, ఇంకోసారి మారు మనసు పొందుతాం, ఇంకో ఏదో పాపం చేయాల్సి ఉంది, ఇంకా కొన్ని రోజులు నాకు ఆయుష్ ఉంది, నా వయసు అంతా 20, 25, 30గా, ఇంకా నా ఆయుష్ 80 వరకు ఉంది బైబిల్ ప్రకారం, అప్పుడు ఎప్పుడో చూద్దాంలే మారు మనసు. ఈ రకాలుగా 2 రకాలుగా ఉంటారు. ఇప్పుడు త్వరగా మారు మనసు పొందిన వారికి దేవుని కృప ఎలా ఉంటుంది, లేటుగా మారు మనసు పొందిన వారికి దేవుని కృప ఎలా ఉండదు చూద్దాం. ఇద్దరికి దేవుని కృప ఉంటుంది, ఇద్దరికి పరలోకానికి స్థానం ఉంటుంది, అందులో నో డౌట్. త్వరగా మారు మనసు పొందిన వ్యక్తికి ఎలా ఉండదు ఒక ఉదాహరణ చూద్దాం. బైబిల్ గ్రంథంలో యోషియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతడి తండ్రి ఆమోను, అతడు బహు దుర్మార్గుడు. ఆమోను తండ్రి అంటే యోషియా తాత మనష్షే. అతడు ఏకంగా మందిరాల్లోనే, ఇలాంటి మందిరాల్లోనే విగ్రహాలు పెట్టేసినంత దుర్మార్గుడు. ఒకరోజు మనం అప్పుడప్పుడు క్రిస్మస్ కాటికి మందిరాలు చూస్తూ ఉంటాంగా, అలాగా ప్రధాన యాజకుడైన హిల్కియా ఆ మందిరాన్ని క్లీన్ చేస్తుండగా అక్కడ సేవకులకు ఒక బుక్ కనపడింది. అది దులుపు చూస్తే, అది చదివితే ధర్మశాస్త్ర గ్రంథం. అది దాన్ని తీసుకొచ్చి ఈ యోషియా రాజు దగ్గరకు వచ్చి చదివిస్తుండగానే ఆయన బట్టలు చింపేసుకున్నాడు. చదువుతుండగానే. చూడండి ఆ మాట, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినప్పుడు తన బట్టలు చింపుకున్నాడని. ఇంకా వింటున్నప్పుడే, ఈరోజు వాక్యం వింటున్నప్పుడే మారు మనసు పొందేవారు ఎంతమంది? మనం ఇంకా సామాన్యులు. ఆయన రాజయ్యుండి వాళ్ళ పితృలు చేసినటువంటి దానికి దేవుడు శిక్ష వచ్చిన దానికి భయపడిపోయి వెంటనే అప్పటికప్పుడే మారు మనసు పొందాడండి. మారు మనసు పొందిన తర్వాత నా ప్రార్థన కూడా దేవుడు వింటేమని భయమేసి ఒక ప్రవక్తి దగ్గరికి పంపిస్తాడు. ఆ ప్రవక్తి పేరు హుల్దా. ఆమె దగ్గరికి వెళ్ళేటప్పటికి వెంటనే దేవుడు కప్పుడప్పుడే ఆయన వస్తాడని ముందే చెప్పేశాడు. ఏమని చెప్పాడు చూడండి, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం. ఈ స్థలమందు పాడుగుననియు దాని కాపురస్తులు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధి దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నువ్వు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే సరే వెంటనే దేవుడిని సమాధానం వచ్చేసింది. ఈరోజు మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి ఇది కూడా కారణమేమో. మనలో ఏదో దేవుడి దగ్గర ఒప్పుకోవాల్సింది ఏదో మనలో ఉంది. అది మనం ఒప్పుకోకుండా ప్రభు అది కావాలి ఇది కావాలి అనుకుంటున్నావు తప్ప, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు సూటిగా. నీలో ఒక బలహీనత ఉంది, నీలో ఏదో ప్రభు దగ్గర ఒప్పుకోవాల్సింది విడిచిపెట్టాల్సింది ఏదో ఉంది. అది నువ్వు చాలా చిన్నదే అనుకుంటున్నావు, అదే నీ ప్రార్థనకి ఆటంకంగా ఒకవేళ ఉండొచ్చు. యోషియా మనస్సు మెత్తగా అయిపోయి పశ్చాత్తాపడి ప్రార్థన చేయగా వెంటనే కబురు ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడే, ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడే, నాన్న వచ్చేసావు, ఆల్రెడీ దేవుడు నీ గురించి చెప్పేశాడు, నీ ప్రార్థన విన్నాడంట అని అనగానే దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. చూడండి, అసలు దానికి ముందు ఇతడు ఏం చేశాడు? ఒక 6 లక్షణాలు చదువుతామండి ఈ వచనంలోనే. 22వ అధ్యాయం 19వ వచనంలో 6 లక్షణాలు ఉంటాయి తనలో. నెంబర్ 1, ఆలకించాడు. ఆయన ఆలకించాడు. చూడండి, ఈరోజు ధర్మశాస్త్రం నుండి తన చెవి తొలగించుకొని వాడి ప్రార్థన హేయము. వాక్యం వినకుండా వాడి చెవి తొలగించుకునే వాడి ప్రార్థన హేయమంట. ఇక్కడ యోషియా చేసిన మొట్టమొదటి పని ఆలకించి, ఇందాక మనం చదివిన వచనంలోనే 19వ వచనంలోనే ఆలకించి తర్వాత ఆయన మెత్తటి మనస్సు కలిగి ఉన్నాడండి. ఈరోజు చాలా మంది కఠిన హృదయాలు. ఇందాక చెప్పాను కదా, చెప్పే కొద్ది అయ్యా బాప్తిసం పొందండి అమ్మా, మారు మనసు పొందండి అమ్మా అంటే ఇప్పుడు కాదులే, ఇంకా సమయం ఉంది. ఇప్పుడు ఆ తాతంత వయసు వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే అప్పుడు మారు మనసు పొందుతాయి. తాత ఎంత నీ వయసు? 91 ఉంటుందా? 90? సరే 90 మనం చెప్పినట్టున్నా వయసు 90 ఉంటుంది కదా.
ఆ 90 వచ్చాక చూద్దాంలే, ఆ 90 వచ్చాక నేను మారు మనసు పొందుతా అని చాలా మంది కఠినం అయిపోతూ ఉంటారు ఈరోజు. కానీ యోషియా మెత్తని హృదయాన్ని కలిగి ఉన్నాడు. తనలో ఉన్నటువంటి దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుడికి హంబులుగా ఉండటం అంటే, దీనత్వం కలిగి జీవించడం అంటే చాలా ఇష్టం. కానీ మనకి గర్వంగా బ్రతకడం అంటే ఇష్టం. గర్విష్ఠులు గుడారాలను కూల్చేస్తానని జాగ్రత్త. గర్వం మన జీవితంలో ఉండకూడదు. కానీ ఇక్కడ రాజులో చూసారా, యాక్చువల్గా రాజులో గర్వం ఉంటుంది, కానీ రాజులో గర్వం లేదు. వాక్యం వినగానే దీన మనసు వచ్చేసింది. తర్వాత బట్టలు చింపుకొని అంటే మన వాడుక భాషలో పశ్చాత్తాపడి, వెంటనే పశ్చాత్తాపడ్డాడండి. పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏం కాచాడు? కన్నీళ్లు రాల్చాడు. ఈరోజు మనం కన్నీళ్ళు, చాలా మంది నాకు కన్నీళ్లు రావు కదా ప్రార్థన, ఎందుకని? నీ హృదయం కఠినం అయిపోయింది కాబట్టి, నీ హృదయంలో మారు మనసు పశ్చాత్తాప అనుభవం లేదు కాబట్టి నీ కన్నీళ్లు కావు. కానీ నిజంగా దేవుడి దగ్గర నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నట్టు అసలు ఎప్పుడు ఏడవ నువ్వు కూడా నీకు తెలియకుండానే కన్నీరు వస్తుంది. తర్వాత ఏం చేసి, నీవు చేయి పనిని, నీవు చేయి మనవిని నేను ఆలకించి తిని. దేవునికి స్తోత్రము కలుగును గాక. తనలో ఈ 5 లక్షణాలు, ముందున్న 5 లక్షణాల తర్వాత 6వది ఏంటంటే, దేవుడు నేను విన్నాను. దేవుడు మన మనవి ఆలకించాలంటే ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. విన్న వెంటనే దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. చూడండి, నెక్స్ట్ 22వ అధ్యాయంలోనే 2వ రాజుల గ్రంథం 20వ వచనం చూద్దాం. 22వ అధ్యాయం 20వ వచనం, చివరి వచనం. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నుండి వాడివై సమాధిలో చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పించబో కీడును నీవు కన్నులతో చూడవు. ఇదే యెహోవాకు దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆల్రెడీ ఏమైంది? కీడు బయలుదేరిపోయింది. ఆల్రెడీ ఇదే చూడండి, కీడు బయలుదేరిపోయి ఆయన మీదకి వెళ్ళబోతుంది. కేవలం ఆయన పశ్చాత్తాపడటం వల్ల ఆ కీడు ఆయన మీదకి రాలా. ఉదాహరణకి ఎలా మనకు కొన్నిసార్లు మనం వింటా ఉంటాం, చెన్నై నుంచి తుఫాను తీరం దాటబోతుంది, కొద్ది కాలం రేపటి కల్లా ఇక్కడ రాబోతుంది అని వింటా ఉంటాం. రేపొద్దు న్యూస్లో ఏమింటాం? తీరం అట్నుంచటే వెళ్ళిపోయింది అని వింటా ఉంటాం కదా మనం. ఇప్పుడు దేవుని ఉగ్రత ఆల్రెడీ ఆన్ ద వేలో ఉంది మన మీదకి రావటానికి. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? పశ్చాత్తాపడటం. ఆల్మోస్ట్ నీ ఇంటి గేట్ దాకా వచ్చినా కూడా దేవుడు దాన్ని తప్పించగలడు. ఈరోజు మనం ఎందుకంటే ఆయన ఉగ్రతకు పాలవుతున్నాం, ఎందుకంటే మనం పూర్తిగా మారు మనసు పొందాలి. నాకు చెప్పాను కదా, 45 degrees లేదా 90 degrees మారు మనసు, అంతే. అంటే సగం జీవితాలు మనకు. పూర్తిగా మారు మనసు పొంది దేవుని వైపు మనం తిరగలేకపోతున్నాం. చాలా మంది ఈరోజు ఇప్పుడు మనం ఏం చెప్పాం? క్విక్ రిపెంటెన్స్, అంటే త్వరగా పశ్చాత్తాపడటం వల్ల దేవుని కృప ఎలా ఉంటుందో చూసాం. లేట్గా రిపెంటెన్స్ అవ్వడం వల్ల దేవుని కృప ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు లేట్గా రిపెంటెన్స్ అవ్వడానికి, అంటే లేట్గా తర్వాత అనడానికి 3 రకాల కారణాలు ఉంటాయి. నెంబర్ 1, రాతి హృదయం. మన జీవితాల్లో కఠినమైన హృదయం కలిగి ఉంటాం. ఇప్పుడు కాదులే, ఇక చాలా ఉంది చూసుకోవాల్సింది, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది. నా వయసు అంతా ఇప్పుడు బాప్తీసం పొందటానికి, ఇప్పటి నుంచే బాప్తీసం పొందమంటారు అని ఎన్ని రోజులు అరిసినా కంటాలు అరిగిపోయి పాస్టర్లు గొంతు ఆపరేషన్ చేసుకోవాల్సిందే, కానీ వినేవాళ్ళు మాత్రం మారు మనసు పొందరు. 2వది, బొత్తిగా దైవభక్తి లేదా దైవ భయం లేకపోవడం. దేవుడు అంటే భయం లేకపోవడం వల్ల కూడా మారు మనసు పొందరండి. దేవుడా ఎప్పటి నుంచో వస్తాడు ఆయన, ఏ కీడో ఇంకా ఎంజాయ్, ఇప్పుడు ఇంకా చాలా చక్కగా ఉన్నాను, నీతో పోల్చుకొని నేనే బాగున్నాను, ఇంకేంటి అని కొంతమంది దైవభక్తి లేని వాళ్ళు, దైవ భయం లేని వాళ్ళు మాట్లాడతారు. 3వ వాళ్ళు ఎలా ఉంటారంటే వ్యసనాపరులైపోయి ఏదో పాపంలో చిక్కుకుపోయి దాంట్లోంచి బయటకు రాలేక మారు మనసు పొందరు కొంతమంది. ఎందుకంటే దాంట్లోంచి బయటకు రాదు. కొంతమంది ఫస్ట్లో ఏదో ఎంజాయ్మెంట్ కోసం ఏదో అప్పుడప్పుడు అని చెప్పేసి డ్రింక్ అలవాటు చేసుకుంటాడు. ఫస్ట్ అది బానిసైడ్ ఇతనికి. కొద్ది రోజుల తర్వాత ఇతను చిన్నగా దాని బానిసత్వంలోకి వెళ్ళిపోతాడు. ఎంతగా అంటే ఆ డ్రింక్ అలవాటులోంచి బయటికి రాలేడు, ఆ సిగరెట్ అలవాటులోంచి బయటికి రాలేడు, ఆ వ్యభిచారంలోంచి బయటికి రాలేడు, అంతగా తను బానిసైపోతాడు. ఉదాహరణకు సంసోను జీవితం చూస్తే, ఆ దెలీలా అనేటువంటి ఆమె అప్పటికి 5-6 సార్లు మోసం చేస్తానే ఉంది. ఆ చెప్పు, నీ బలం ఎక్కడ ఉందో చెప్పు అని. కనీసం జ్ఞానం ఉన్నోడికేం తెలుస్తుంది కదా,
ఒకసారి చెప్పి మోసపోయింది, మళ్ళీ రెండోసారి చెప్పి కనీస జ్ఞానం ఉన్నవాడికి అర్థమవుతుంది. కానీ సంసోను తెలియలే. చివరికి చచ్చిపోయే పరిస్థితి వచ్చి కన్నులన్నీ పీకేస్తే అప్పుడు జ్ఞానోదయం కలిగి అప్పుడు మారు మనసు పొందాడు. ఇందాక చెప్పాం కదా, కొంతమంది మరణ పడక మీదకి వెళ్ళేంత వరకు మారు మనసు పొందరు. మరణ పడక మీద వెళ్ళాక మారు మనసు పొందుతారు. అంటే పరలోకానికి వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళరని చెప్పడానికి నేను ఎవరిని? ఖచ్చితంగా వెళ్తారు. కానీ జరిగిపోయిన నష్టం అంతా మళ్ళీ భర్తీ చేయగలమా? జరిగిపోయిన డ్యామేజ్ అంతా మరలా తిరిగి వస్తుందా? మరలా ఆరోగ్యం వస్తుందా? మరలా ఆయుష్ వస్తుందా? రాదు. కొంతమంది కఠినం అయిపోతారు. ఎలాగంటే బాప్తీసం పొందిన యోహాను హేరోదు దగ్గరికి వెళ్ళి, హేరోదు, ఇదిగో నీ తమ్ముడు భార్య నువ్వు ఉంచుకున్నావు, అలా చేయొద్దు అనగానే ఇంకొకరైతే ఎవరైనా మారు మనసు పొంది అవును నేను చేసిన తప్పే అని అనుకుంటాడు. కానీ ఇతడు మారు మనసు పొందకపోగా భక్తుడైన యోహాన్ని ఏం చేశాడు? చంపించేశాడు. ఇస్కరియోతు యోధా కూడా చూసి యేసు ప్రభువుని అప్పగించినందుకు అపరాధ భావంతో ఉన్నాడు, కానీ పశ్చాత్తాపడలేదు. మారు మనసు పొంది దేవుని వైపు మరలా తిరగలేదు. జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత మారు మనసు పొంది ఉపయోగం లేదు. మనలో ఆరోగ్యం ఉంటుండగానే, మనలో ఆయుష్ ఉంటుండగానే, మన బలం మన మీద ఉంటుండగానే మారు మనసు పొందామనుకోండి దేవుని కోసం ఉపయోగపడతాం. ఇంకా ఆ రోజు 2012లో నేను తర్వాత అనుకుంటే నేను బతుకుండేవాడినో లేదో తెలియదు. బతుకున్న మంచానికి పరిమితి దేవా నీకు స్తోత్రాలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ముందుగానే మారు మనసు పొందడం వల్ల, ముందుగానే పశ్చాత్తాపడడం వల్ల దేవుని ఆరోగ్యాన్ని మరలా నాకు ఇచ్చాడు. ఆ సిలువు మీద ఉన్న దొంగ కూడా మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాతో ఇప్పుడే నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు. అఫ్కోర్స్ తను పరదేశానికి వెళ్ళి ఉండొచ్చు, కానీ ఆ దొంగతనం చెయ్యక ముందే మారు మనసు పొందాడు అనుకో, ఫ్యామిలీతో గడుపుతాడా? పిల్లలతో గడుపుతాడా? చక్కగా ఇటు దేవుని పని కూడా చేస్తాడా? ఇంకా భూమి మీద చక్కగా తను జీవించగలుగుతాడా? చక్కగా జీవించగలిగేవాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత చివరి క్షణంలో మారు మనసు పొందటం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? రేపు చచ్చిపోతాననగా ఈరోజు మారు మనసు పొందితే పరలోకానికైతే వెళ్తాను, కానీ జరిగిపోయిన డ్యామేజ్ వస్తుందా? ఈరోజు ఆ సంతోషాన్ని ఎవరో కాదనుకో, ఇదిగో ఈ లోకంలో ఏదో సంతోషం ఉంది, ఇంకా ఏదో అనుభవించాలి, ఇంకా నేను చూడవలసినవి ఉన్నాయి, నేను చేయవలసినవి ఉన్నాయి, తర్వాత మారు మనసు. ఈ లోకంలో ఏదో కొద్ది ఆనందాల కోసమే చూస్తున్నారు. నిజంగా ముందే మారు మనసు పొంది దేవుడిలో ఉన్న ఆనందంతో పోలిస్తే ఈ లోకం ఏ ఆనందం కూడా కనీసం దాంతో సమానంగా తోచడానికి కూడా అవకాశం లేనంత ఆనందం దేవుడిలో ఉందండి. ఆనందాన్ని అనుభవించే వారికే తెలుస్తుంది, ఆ రుచిని చూసేవారికే తెలుస్తుంది. బిర్యానీ అలవాటు లేనివాడికి నాన్ వెజ్ అలవాటు లేనివాడికి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నాన్ వెజ్ గురించి ఎంత చక్కగా చెప్పండి. ఈరోజు చికెన్ ఏముంది, మటన్ ఏముందంటే అతనికి ఏం అర్థం కాదు, ఎందుకంటే నా జీవితంలో తినలేదు. రుచి చూస్తే తెలుస్తుంది బిర్యానీ ఎంత బాగుంటుందో. దేవుళ్ళలోకి వచ్చిన మనం ఆ దేవుని ఎందుకు రుచి చూస్తే తెలుస్తుంది దేవుని యొక్క ఆ టేస్ట్ ఏంటో. జుంటు తేనె దారుల కంటే మధురమైనది ఆయన సన్నిధి. అది అనుభవిస్తే తెలుస్తుంది. ఆ అనుభవించిన వాడికి దేవుడు ఒక బోరింగ్. ఎప్పుడు అయిపోద్దా చర్చు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు కక్కేసుకొని తిందామా, అంతే తప్ప ఇంకో ఆలోచన ఉండదు. చివరిగా ఒక వచనం చెప్పేసుకుని ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఈ మారు మనసు లోక సంబంధమైన దుఃఖం ఉంది, అది మరణము కలుగు చేయను. మనం దుఃఖపడితే లోకంలో అది లేదు ఇది లేదు ఏడుస్తాం తప్ప, ఎప్పుడైనా ప్రార్థనలో మిమ్మల్ని మీరు గమనించుకోండి. అయ్యో నాకు అది లేదయ్యా, అయ్యా నాకు ఉద్యోగం కావాలయ్యా, అయ్యా నా పిల్లలు చదువులయ్యా, అయ్యా నా పిల్లలు పెళ్ళిళ్ళయ్యా అని ఏడుస్తాం, మంచిదే. కానీ నా జీవితం బాగోదయ్యా, నా జీవితం మురుకు పట్టేసిందేసయ్యా, నాలో గర్వం ఉంది నాయన, నేను మార్చుకోవాలని చూస్తాను మార్చుకోలేకపోతున్నాను. ఏ రోజు ప్రభు దగ్గర ఏడ్చారా? ఫస్ట్ దానికి ఏడవండి. ఇవన్నీ ఆటోమేటిక్గా దేవుడు ఇస్తారని చెప్తున్నాడు ఆయన. ముందు మనం జీవితాలు దేవుళ్ళలో స్థిరంగా ఉన్నట్టు దేవుని నిమిత్తం మారు మనసు పొంది ఏడుద్దాం. ఈ లోకంలో దేని గురించి మనం ఏడక్కర్లేదు. ప్రభువుకి అన్నీ తెలుసు, నీకు ఏది కావాలో నువ్వు అడగక ముందే తెలుసు. కానీ వీటిని అడగక ముందు మనం అడగాల్సింది, నా జీవితంలో ఏం కొరత ఉంది ప్రభు,
అలా ఏ నెగిటివ్ ఉందో చూపించండి ప్రభు, నేను మార్చుకుంటాను అనగల దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. అలా చూపిస్తూ చూపిస్తూ నువ్వు మార్చుకుంటూ ఒకరోజు పరిపూర్ణమైన క్రైస్తవుడిగా క్రీస్తు రూపంలోనికి వచ్చేస్తావు. ఎలాగంటే ఒక గ్రహం స్టైన్స్ ఆయన భార్యను వాళ్ళ పిల్లల్ని ఆయన్ని కాల్చేసినప్పుడు ఆ దారా సింగ్ అనే వ్యక్తిని పోలీసుల దగ్గర నిలబెడితే, కోర్టులో బోన్లో నిలబెడితే, ఈయనే నా భర్తను చంపాడని ఒక్క మాట అంటే చాలా ఆ రోజు ఆయనకు ఉరిశిక్ష పడేది. లేదు, అతనికి క్షమిస్తున్నా, నేను అతనికి ఏ శిక్ష వేయొద్దని చెప్పగానే ఆ దారా సింగ్కి ఆమెలో ఎవరు కనిపించుంటారు? క్రీస్తు కనిపించుంటాడు. ఆయన తన భర్తను చంపేశారు, పిల్లలను చంపేస్తే అసలు రక్తం ఉడికిపోదు, నా భర్తను చంపుతావా, నా పిల్లలను చంపుతావా అని. అది కూడా దారుణంగా. ఎలా అంటే వాళ్ళు ముగ్గురు ఆ రోజు సేవలు అలసిపోయి పడుకున్నారు. చుట్టూ గడ్డి వేసేసి ఆ కారు మీద నిప్పండిచ్చారు. ఈయన నేను చచ్చిపోయానని చెప్పేసి పిల్లల్ని దాంట్లో బయటకు తోస్తే ఆ దొండగులు, ఆ దుర్మార్గులు మరలా బయట ఉన్న వాళ్ళకి అసలు లోపలేసారు. మళ్ళా అంత దారుణంగా చంపారు. అవన్నీ తెలిసినామే అసలు ఇంకా కఠిన శిక్ష వేయండి అనాలి కదా. మనమైతే అలా అంటాం. మేము ఆమెను చూసి నేర్చుకున్నాం, మనం కూడా అలా అనకూడదు. ఆమెలో క్రీస్తు ఉన్నాడు, ఆమెలో క్రీస్తు కనిపించాడు, ఒక లేడీ క్రైస్ట్గా కనిపించింది ఆమె. ఈరోజు మనం కూడా క్రీస్తులా కనిపించాలి. మనం ఈరోజు అలాంటి మారు మనసు, పశ్చాత్తాపం మనలో దేవుడు చూపించిన వాటిని వెంటనే క్విక్ రిపెంటెన్స్, లేట్ రిపెంటెన్స్. త్వరగా పశ్చాత్తాపడితే కలిగే మేలు చూసాం, లేటుగా పశ్చాత్తాపడినా దేవుడి కృప ఉంటుంది, కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది. మరలా ఆ డ్యామేజ్ని భర్తీ చేసుకోలేము. చిన్నవైతే భర్తీ చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన లాంటివి వచ్చి అనుకోండి, భర్తీ చేయగలమా? చేయలేము. కాబట్టి దేవుడు చూపించిన వెంటనే పశ్చాత్తాపడదాం, మన జీవితాన్ని సరిదిద్దుకుందాం. ఆ గేటు దగ్గరకు వచ్చిన దేవుని ఉగ్రత అయినా సరే దేవుడు దాన్ని తప్పించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, తండ్రి, వందనాలు నాయన, స్తోత్రాలు. ఈరోజు నాయన మరి 2 సంఘములలో పశ్చాత్తాపమును గురించినటువంటి మాటలు మీరు వివరించారు. నిజంగా అది మా జీవితాలకు ఎంతో అవసరం. నేటి సంఘాల్లో ఖచ్చితంగా ఉండవలసిన సందేశం ఇది. ఈరోజు ఇలాంటి సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరికి వారు ప్రభు వారు సరిచేసి సిద్ధంగా ఉన్నారు సరిచేసుకోవడానికి. దయచేసి ఈరోజు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు నాయన. సంఘాన్ని మీరు బలపరచండి, ఈ చిన్న మందను మీరు బలపరచండి, నూతన ఆత్మను దయచేయండి, ఉన్నవారిని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నాయన, సేవకులు నాయన మళ్ళా చీరాలు వెళ్ళాలి, సేవకులను చీరాలు వెళ్ళాలి, 2 చీరాలు వెళ్ళాలి. వారి ప్రయాణంలో తోడై ఉండండి. అక్కడ పరిచర్యని నామానికి మహిమకరంగా జరగాలి. అక్కడ కూడా నూతన ఆత్మను మీరు దయచేయండి. చీరాలను వారు వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో మీరు బహుబలంగా వాడుకొని అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదించేటువంటి బలాన్ని, శక్తిని వారికి దయచేయండి. సేవకులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నేను వెళుతుండగా నీ సన్నిధి నాతో ఉంచమని, సంఘాన్ని దీవించి సంఘాన్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.